హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. క్రిప్టో మార్కెట్లో మనీ ఎర్న్ చేయాలంటే టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడో పాత కాయిన్స్ని హై ప్రైస్లో కొనడం కంటే న్యూ జెమ్స్ని ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుల్ రన్ స్టార్ట్ అయినప్పుడు ఈ న్యూ స్ట్రాంగ్ కాయిన్స్లోనే నియర్లీ 10x నుండి 20x గెయిన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్లో మోస్ట్లీ లాస్ట్ 5 మంత్స్లో లిస్ట్ అయిన పవర్ఫుల్ ప్రాజెక్ట్స్ని నేను ఫిల్టర్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాయిన్స్ ఓన్లీ హైప్డ్ కాయిన్స్ మాత్రమే కాదు. వీటి వెనకాల పాపులర్ వీసీస్ ఫండింగ్తో పాటు టెక్నికలీ అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న కాయిన్స్నే మనం డిస్కస్ చేయబోతున్నాం. వన్ మోర్ థింగ్, ప్రతి కాయిన్ గురించి డీప్ డైవ్ చేయలేం కాబట్టి జస్ట్ కాయిన్ స్పెషాలిటీ ఏంటి, హూ ఈజ్ బ్యాకింగ్ ద ప్రాజెక్ట్, అలాగే ప్రోస్ అండ్ కాన్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మోనాడ్ గురించి. క్రిప్టో ట్విట్టర్లో రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు చూసినా మోనాడ్ అని ఒక కల్ట్ ఫాలోయింగ్ కనిపిస్తుంది కదా, అది ఈ కాయిన్ గురించే. చాలామంది దీన్ని ఎథీరియం లేయర్ 2 అని అనుకుంటున్నారు, కానీ పొరపాటు. మోనాడ్ ఒక సొంత లేయర్ 1 బ్లాక్ చైన్, కరెక్ట్గా మన సొలానా ఎథీరియం లాగానే. దీని మెయిన్ స్పెషాలిటీ ప్యారలెల్ ఈవీఎం టెక్నాలజీ. అంటే రెగ్యులర్గా ఎథీరియంలో ట్రాఫిక్ జామ్ అయినట్టు ట్రాన్సాక్షన్స్ స్లోగా 1 by 1 అవుతాయి, కానీ మోనాడ్లో 10,000 ట్రాన్సాక్షన్స్ ఒకేసారి ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి. ఇక దీనికి క్రిప్టోలో టాప్ వీసీ పారాడైమ్ నుండి హ్యూజ్ $225 మిలియన్ ఫండింగ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే మోనాడ్ గోల్ ఎథీరియం సెక్యూరిటీని సొలానా స్పీడ్తో కంబైన్ చేయడమే. అందుకే దీని 2026లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎథీరియం కిల్లర్స్గా చూస్తున్నారు. ఇక దీని ప్రోస్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎథీరియం డాప్స్ని మోనాడ్ మీదికి షిఫ్ట్ చేయడం చాలా ఈజీ, దట్టు వితౌట్ చేంజింగ్ ఎనీ కోడ్. ఇక దీని కమ్యూనిటీ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ కాన్స్ని చూస్తే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. మోనాడ్ నోట్స్ని రన్ చేయాలంటే చాలా హై ఎండ్ ర్యామ్ అండ్ ఎస్ఎస్డీ కావాలి. ఇది ఫ్యూచర్లో నెట్వర్క్ని సెంట్రలైజ్డ్గా మార్చే ఛాన్స్ ఉంది అని క్రిటిక్స్ అంటున్నారు. సో ఫైనలీ ఇది ఒక టెక్ హెవీ బెట్ అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం టెక్నికల్ బట్ హై పొటెన్షియల్ కేటగిరీలోకి వెళ్దాం. అదే టెక్ ఎనేబులర్స్. ఇందులో ఫస్ట్ ది యాస్టెక్. చాలామంది ప్రైవసీ కాయిన్స్ అంటే ఇల్లీగల్ పనులకు వాడతారు అని అనుకుంటారు, కానీ యాస్టెక్ ఫోకస్ మొత్తం ప్రోగ్రామబుల్ ప్రైవసీ మీద ఉంది. ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ క్రిప్టోలో ఇవ్వాలనుకుంటే అందరి శాలరీస్ పబ్లిక్గా బ్లాక్ చైన్లో కనిపిస్తే బాగోదు కదా. అలాంటి బిజినెస్ యూజ్ కేసెస్కి యాస్టెక్ పర్ఫెక్ట్. ఇది ఎథీరియం మీద లేయర్ 2గా వర్క్ అవుతుంది, బట్ ట్రాన్సాక్షన్స్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. రీసెంట్లీ క్రిప్టోలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీసీ అయిన A16Z దీంట్లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. నౌ దీని ప్రోస్ ఏంటంటే రియల్ వరల్డ్ అడాప్షన్. బ్యాంక్స్ అండ్ కంపెనీస్ పబ్లిక్ బ్లాక్ చైన్ వాడాలంటే ప్రైవసీ ఖచ్చితంగా కావాలి. ఆ గ్యాప్ని యాస్టెక్ ఫిల్ చేస్తుంది. బట్ దీనికున్న బిగ్గెస్ట్ థ్రెట్ రెగ్యులేటరీ రిస్క్. గవర్నమెంట్స్కి ప్రైవసీ కాయిన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సో ఫ్యూచర్లో ప్రైవసీ కాయిన్స్పై రెగ్యులేటరీ స్క్రూటినీ వస్తే టోకెన్ ప్రైస్ హెవీగా క్రాష్ అయ్యే రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ జెమ్ వచ్చేసి బ్రెవిస్. ఇది బైనాన్స్ ల్యాబ్స్ ఇంక్యుబేషన్ నుండి వచ్చింది. సింపుల్ ఎనాలజీ చెప్పాలంటే బ్లాక్ చైన్ని ఒక క్యాలిక్యులేటర్ అనుకోండి. దాని మెమరీ చాలా తక్కువ, పాత డేటాని గుర్తుపెట్టుకోలేదు. ఈ బ్రెవిస్ వచ్చేసి ఆ క్యాలిక్యులేటర్కి ఒక హార్డ్ డిస్క్ని యాడ్ చేస్తుంది. దీన్నే క్రిప్టో భాషలో జీకే కో ప్రాసెసర్ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటి? సపోజ్ మీరు యూనిస్వాప్లో 2 years బ్యాక్ ఒక ట్రేడ్ చేశారు. ఆ హిస్టరీని బేస్ చేసుకుని వేరే డాప్ మీకు విఐపి స్టేటస్ ఇవ్వాలి అంటే ఇప్పుడున్న టెక్తో అది కష్టం. కానీ బ్రెవిస్లో ఉన్న టెక్ వల్ల ఆ ఓల్డ్ డేటాని ప్రూఫ్గా జనరేట్ చేసి స్మార్ట్ కాంట్రాక్ట్స్కి ఇస్తుందన్నమాట. ఇక దీని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి దీని ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఫ్యూచర్లో కాంప్లెక్స్ యాప్స్ రావాలంటే బ్రెవిస్ లాంటి టెక్ ఖచ్చితంగా కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, కొత్త కాయిన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన ట్రాక్ రికార్డ్ దీనికుంది. బట్ ఇదొక బిజినెస్ టు బిజినెస్ ప్రోడక్ట్ అవడంతో రీటైల్ యూజర్స్కి అంటే మనలాంటి వాళ్లకి డైరెక్ట్ యూజ్ కేస్ కనిపించదు. సో హైప్ క్రియేట్ అవ్వడం స్లోగా ఉండొచ్చు. ఇక టెక్ లిస్ట్లో లాస్ట్ వన్ జీరోబేస్. ఈ ప్రాజెక్ట్ ఏఐ నారేటివ్ని టార్గెట్ చేస్తుంది. ఏఐ ఏజెంట్స్ అంటే రోబోట్స్ వర్క్ చేయాలంటే డేటా కావాలి, కానీ ఆ డేటాని ఏఐ ఏజెంట్స్కి ఇచ్చే ముందు వెరిఫికేషన్ కంపల్సరీ. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం ఏఐ ఏజెంట్స్ ఎలా హాల్యూసినేట్ అవుతున్నాయో లేదా రాంగ్ డేటా ఇస్తున్నాయో. ట్రస్ట్ అనేది పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడే జీరోబేస్ ఎంట్రీ ఇస్తుంది. ఈ జీరోబేస్ ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఏఐకి కావలసిన డేటాని ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రైవసీకి ప్రైవసీ, యూసేజ్కి యూసేజ్, విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఇందులో ఉన్న ప్రోస్ వచ్చేసి 2026లో ఏఐ క్రిప్టో నేరేటివ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ప్రెజెంట్ ఒక స్మాల్ క్యాప్ కాబట్టి 10x ఆర్ 20x అయ్యే ఛాన్స్ ఉంది ఇఫ్ ద టీమ్ డెలివర్స్. అండ్ కాన్ ఏంటంటే ప్రస్తుతం ఇదొక చాలా హై వాలటైల్ జోన్లో ఉంది. టీమ్ ఇంకా డెలివర్ చేయాల్సింది చాలా ఉంది. సో ఇది కొంచెం రిస్కీ బెట్ కంపేర్ టు ద కాయిన్స్ వీ డిస్కస్డ్ నౌ. నెక్స్ట్, మీలో సొలానా యూజర్స్ ఎవరైనా ఉంటే జూపిటర్ ఎక్స్చేంజ్ వాడే ఉంటారు.
జూపిటర్కి బ్యాక్ ఎండ్లో లిక్విడిటీని హ్యాండిల్ చేసేది మెటియోరా. వీళ్ల స్పెషల్ ఫీచర్ డైనమిక్ లిక్విడిటీ మార్కెట్ మేకర్. నార్మల్గా లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే వాలటిలిటీ వల్ల లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మెటియోరాలో డైనమిక్ బిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే మీరు స్పెసిఫిక్ ప్రైస్ రేంజ్లో లిక్విడిటీని పెట్టి మామూలు కంటే ఎక్కువ ఫీజ్ అర్న్ చేయొచ్చు. వేల్స్ అందరూ రీసెంట్ టైమ్స్లో వీళ్ల పూల్స్లో మనీ ప్యాక్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. నౌ మెటియోరా ప్రోస్ ఏంటంటే రియల్ రెవెన్యూ. అంటే ఇది ఇప్పటికే డైలీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూమ్ని హ్యాండిల్ చేస్తోంది. అంతేకాకుండా టోకెన్ హోల్డర్స్కి ఫ్యూచర్లో రెవెన్యూలో షేర్ని ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ ఉంది. బట్ దీని బిగ్గెస్ట్ ప్రాబ్లం డిపెండెన్సీ. ఎందుకంటే ఇది ఓన్లీ సొలానా ఎకోసిస్టమ్ మీదే డిపెండ్ అయ్యుంది. ఒకవేళ సొలానా స్లో అయితే దీని గ్రోత్ కూడా స్లో అవుతుంది. నెక్స్ట్ జెమ్ వచ్చేసి అప్రియోరీ. ఇది మోనాడ్ ఎకోసిస్టంలో వర్క్ చేస్తుంది. మోనాడ్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. ట్రేడింగ్ జరిగినప్పుడు MEV అంటే మ్యాక్సిమం ఎక్స్ట్రాక్టబుల్ వాల్యూ క్రియేట్ అవుతుంది కదా. అప్రియోరీ ఏం చేస్తుందంటే మీరు మీ మోనాడ్ టోకన్స్ని వీళ్ళ దగ్గర స్టేక్ చేస్తే వీళ్ళు మీకు స్టేకింగ్ రివార్డ్స్తో పాటు ఈ MEV రివార్డ్స్ని కూడా యాడ్ చేసి ఇస్తారు. అంటే సింపుల్గా మీరు జస్ట్ హోల్డ్ చేయడం కంటే అప్రియోరీ ద్వారా హోల్డ్ చేస్తే డబుల్ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై మైటీ ప్యాంటెరా క్యాపిటల్ కావడంతో ట్రస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక ఈ అప్రియోరీ ప్రోస్ ఏంటంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. మోనాడ్ లాంచ్ అయ్యాక అందరూ స్టేకింగ్ కోసం వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. అండ్ ఇందులో ఉన్న బిగ్గెస్ట్ రిస్క్ డిపెండెన్సీ ఆన్ మోనాడ్. సింపుల్గా చెప్పాలంటే మోనాడ్ మెయిన్నెట్ ఇంకా ఫుల్ స్కేల్లో టెస్ట్ అవ్వలేదు. సో ఏదైనా బగ్ ఉంటే ఇందులో ఉన్న ఫండ్స్ రిస్క్లో పడచ్చు. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ జెమ్స్ ఆల్రెడీ మల్టిపుల్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయినాయి. కానీ దెర్ వర్ 2 more కాయిన్స్ విచ్ వర్ నాట్ యెట్ లిస్టెడ్ బట్ వర్దీ టు డిస్కస్. అవేంటంటే ఫస్ట్ది మెగా ETH. పేరులోనే మెగా ఉంది అండ్ దీని విజన్ కూడా మెగానే. దీని వెనుక సాక్షాత్తు ఇథీరియం ఫౌండర్ విటాలిక్ బ్యూటరీనే ఉన్నారు. ఇక దీని కాన్సెప్ట్ ఏంటి అంటే రియల్ టైమ్ బ్లాక్ చైన్. మనం రోజు వాడే యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయో బ్లాక్ చైన్ కూడా అంతే ఫాస్ట్గా ఉండాలనేది వీళ్ళ మెయిన్ విజన్. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1 lakh ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఇది క్రిప్టో హిస్టరీలోనే ఫాస్టెస్ట్ స్పీడ్. ఇక దీని బిగ్గెస్ట్ ప్రో ఈజ్ డెఫినెట్లీ విటాలిక్స్ బ్యాకింగ్ అండ్ ద షియర్ స్పీడ్. ఈ స్పీడ్ వేరే ఏ L2లో లేదు. కానీ డౌన్ సైడ్ ఏంటి అంటే సర్వర్ గ్రేడ్ హార్డ్వేర్ అవసరం. నార్మల్ ల్యాప్టాప్స్లో దీని నోట్స్ రన్ చేయడం కష్టం. అందుకే ఇది డీసెంట్రలైజేషన్ కంటే పర్ఫార్మెన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ అన్లిస్టెడ్ అండ్ ఫైనల్ జెమ్ వచ్చేసి సిట్రియా. ఇది చాలా యూనిక్ ప్రాజెక్ట్. ఎందుకంటే దీన్ని ఇథీరియం మీద కాదు బిట్కాయిన్ మీద బిల్డ్ చేశారు. మనం బిట్కాయిన్ని జనరల్గా డిజిటల్ గోల్డ్ అంటాం, స్టోర్ ఆఫ్ వాల్యూ కిందే చూస్తున్నాం. కానీ సిట్రియా ఈ సినారియోని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఇది బిట్కాయిన్ కోసం పుట్టిన ఫస్ట్ ZK రోలప్. దీనివల్ల మనం బిట్కాయిన్ నెట్వర్క్ మీద DeFi లైక్ లోన్స్ అండ్ ట్రేడింగ్ చేయొచ్చు. దట్టు వితౌట్ కన్వర్టింగ్ అవర్ బిట్కాయిన్ టు ర్యాప్డ్ బిట్కాయిన్ ఆన్ ఇథీరియం. వీళ్ళ ఈకోసిస్టంలో ఆల్రెడీ CTUSD అనే బిట్కాయిన్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక దీనికి పాపులర్ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థియల్ యొక్క ఫౌండర్స్ ఫండ్ సపోర్ట్ ఉండడం ఒక పెద్ద పాజిటివ్ పాయింట్. అండ్ వన్ మోర్ ప్రో బిట్కాయిన్ లిక్విడిటీ. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ బిట్కాయిన్ ప్రెజెంట్ ఖాళీగా ఉండడం. సో అవి DeFiలోకి వస్తే సిట్రియా వాల్యూమ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరోవైపు కాన్స్ని చూస్తే టెక్నికల్ కాంప్లెక్సిటీ. బిట్కాయిన్ మీద జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ వెరిఫై చేయడం డెవలపర్స్కి చాలా కష్టమైన పని. బట్ ఫర్ బిట్కాయిన్ మ్యాక్సిమలిస్ట్స్ దిస్ మైట్ బీ ద బిగ్గెస్ట్ ప్లే. సో ఫ్రెండ్స్, ఇవి రీసెంట్గా లిస్ట్ అయిన ఆర్ అన్లిస్టెడ్ న్యూ స్ట్రాంగ్ జెమ్స్ ఇన్ క్రిప్టో మార్కెట్. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఇవన్నీ జస్ట్ హైప్డ్ కాయిన్స్ కాదు, అలాగే పంప్ అండ్ డంప్ కాయిన్స్ కూడా కాదు. వీటిలో ప్రతి కాయిన్కు ఏదొక యూటిలిటీ ఉన్నదనే గుర్తుపెట్టుకోండి. బట్ ఒక చిన్న మాట, మనం డిస్కస్ చేసిన కాయిన్స్ అన్నీ న్యూ కాయిన్స్ కాబట్టి ఇవి రియల్ మార్కెట్ కండిషన్స్కి ఎలా విత్స్టాండ్ అవుతాయనేది మనం ఖచ్చితంగా చూడాలి. ఆల్సో మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో ప్రాజెక్ట్స్ స్టార్టింగ్లో ఇచ్చిన ప్రామిసెస్ని లాంగ్ రన్లో కంటిన్యూ చేయలేవు అనే బిటర్ ట్రూత్ని ఎప్పుడూ మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫైనలీ ఇవి రీసెంట్గా లిస్ట్ అయ్యాయి కాబట్టి వీటి ప్రైసెస్ ఇంకా వొలటిల్గానే ఉంటాయి. సో ఫోమోకి వెళ్లకుండా వీటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అక్యుములేషన్ జోన్లోకి వచ్చినప్పుడు డాలర్ కాస్ట్ యావరేజింగ్ ప్రాసెస్ ద్వారా మీ ఇంట్రెస్ట్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి తగ్గట్టు ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అక్యుములేషన్ జోన్ అంటే ఏంది అని. ఈ టాపిక్పై మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. చివరిగా ఒక చిన్న గమనిక, ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, అంటే క్రిప్టో టెక్నాలజీ అండ్ క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది. ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వొలటైల్గా ఉంటుంది. ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి, లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.